జిల్లా ప్రధాన కార్యదర్శి మా స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు ఏవో మాటలు చెప్తున్నారు. అభివృద్ధిపై మేము ఛాలెంజ్ ఇస్తున్నాం. మీరు 3,000 రూపాయల కోట్లు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు. మీరు చేసిన అభివృద్ధి ఏంటని చెప్పేసి మీ ఓపెన్గా అడుగుతున్నాం. నిన్న రాంబాబు గారు మాట్లాడుతూ ఏదో కాకిరెక్కలు చూపిస్తున్నారు. అవి కాదండి, మెయిన్ రోడ్డు అయినటువంటి చోడవరంకి దిక్కులేదు. ఎంతమంది పెద్దలు బళ్ళ మీద వెళ్తూ పడిపోతూ విపరీతంగా బాధపడుతున్నారు. ఆ బాధ మీ కంటికి కనపడలేదని అడుగుతున్నాను. షుగర్ ఫ్యాక్టరీ రైతులు ఇప్పుడు వచ్చి పేమెంట్ అవ్వక ఆవేదన చెందుతుంటే ఆ ఏడుపు మీ కంటికి కనపడలేదని అడుగుతున్నాను. మీరు ఏదో చేసిన అభివృద్ధిని చెప్తున్నప్పటికీ కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. దీని మీద మీ యొక్క అన్వేషణను పెట్టి మా మీద దాడి చేయిస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోవడం సిద్ధం లేదు. దేనికైనా సిద్ధాంతం, రాద్ధాంతానికైనా సరే మా జనసేన పార్టీ అధినేత ఒకటి చెప్పాడు, చేయి చూపిస్తే చేయి చూపించు, కర్ర చూపిస్తే కర్ర చూపించు, శాంతియుతంగా ఉంటే వాళ్ళతో స్నేహం చేయని చెప్పాడు. దానికోసం మేము సిద్ధంగా ఉన్నాం. ధర్మశ్రీ గారు, మీకు 2 నెలలే గడువు ఉంది. ఈ 2 నెలల గడువు అయినా సరే తెలుసుకొని కొన్ని మంచి పనులు చేయడానికి సిద్ధపడండి. అంతేగాని మీరు చేయలేకుండా అవినీతి దందాలు, అవినీతి సొమ్ముతో మీరు ఏదో కోట్లు సంపాదించి మా మీద ఏదో మీ యొక్క శిష్యులు పెట్టి దాడి చేస్తానంటే చూస్తూ ఊరుకోవడం సిద్ధం లేదండి. ఎందుకంటే పివిఎస్ఎన్ రాజు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్తోనూ నారా లోకేష్తో కలిపి టన్నుకి 3,500 రూపాయలు ఇస్తానని చెప్పాడు, ఇప్పిస్తాడు. రేపు జనలబాడిలో తీర్మానం కూడా చేస్తారని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. అటువంటి నాయకుడు చోడవరంకి ఎమ్మెల్యే అయితే ఈ యొక్క నియోజకవర్గ తలరాత మారుతుందని చెప్పి ప్రజలతో పాటు జన సైనికులతో పాటు మిగతా పార్టీ వాళ్ళతో పాటు మీ యొక్క వైసీపీ వాళ్ళే కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు ఏదో అన్నారు, అదే పివిఎస్ఎన్ రాజు ఏదో తప్పుగా మాట్లాడారని. ఇదిగో ఏటి మాట్లాడారో, మీరేటి మాట్లాడారో, మా రాజుగారు మాట్లాడారో చూడండి. ఒకసారి ధర్మశ్రీ గారు మాట్లాడించండి. కాబట్టి ధర్మశ్రీ గారు తక్కువ చేసి అవతల వ్యక్తుల్ని మాట్లాడారు కాబట్టి వాళ్ళు కూడా మీ గురించి మాట్లాడారు. ఎవరి పుట్టుకలు ఎవరు శాశ్వతం కాదు, ఎవరి జన్మస్థలం ఎవరు శాశ్వతం కాదు. కాబట్టి ప్రతిపక్ష పార్టీ అనే తత్వ అనేక రకాల ప్రశ్నలు వేస్తుంది. మీరు ఊరితో సమాధానం చెప్పండి, చెప్తే చెప్పండి, చెప్పడం చేత కాకపోతే కాముగా ఊరుకోండి. అంతేగాని మా జనసేన పార్టీని, జనసేన పార్టీ కార్యకర్తల్ని, మా రాజుగారిని ఏమంటే మాత్రం చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు గునూరు ముల్లాడు, చోడవరం మండల పార్టీ అధ్యక్షుడు. అయ్యా ధర్మశ్రీ గారు నమస్కారం. మీరు చోడవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అంటే ఒక తండ్రి లాంటి పెద్ద మనిషి. అలాంటిది ఈరోజు మీరు చోడవరం నియోజకవర్గం అభివృద్ధి మానేసి ఈరోజు ఎన్నో అక్రమ అన్యాయాలు చేస్తున్నారని మీ పార్టీ నాయకులు అనుకుంటున్నారు. జగనన్న కాలనీలో కూడా మీ పార్టీ నాయకులకే రోడ్డు పక్కన స్థలాలు కేటాయించారని వాళ్ళే చెప్తున్నారు. మీ పార్టీలోని ఇప్పుడే జస్ట్ నిన్నే ఒక బుచ్చిపేటలోని మీ పార్టీ నాయకులు ఒక గ్రూప్ తయారైంది. మీకు సీట్ ఇవ్వద్దు బాబా మహాప్రభు, ధర్మశ్రీకి సీట్ ఇవ్వద్దు, ఇస్తే మా చోడవరం నియోజకవర్గం నాశనం అయిపోతుంది మీరు అని చెప్పేసి మీ పార్టీ నాయకులే చెప్తున్నారు. ముందు అవి చూసుకోండి. అవన్నీ చూసుకొని మా పివిఎస్ఎన్ రాజు గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ పుట్టారు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరు మీ అన్నదమ్ములు అందరూ కలిపి ఎన్నో అక్రమాలు అన్యాయాలు చేస్తున్నారని చెప్పేసి ప్రజలు అలాగే మీ పార్టీ నాయకులు అనుకుంటున్నారు. ముందు అది చూడండి, వెళ్ళి అది చూసి అప్పుడు చోడవరం నియోజకవర్గాల గురించి ఆలోచిద్దు. కానీ మీ ఎమ్మెల్యే సీట్ కూడా ఉంటుందో ఉండదో అది కూడా తెలియదు. కానీ మీ మాత్రం జనసేన పార్టీ మాత్రం ఒకటే కోరుకుంటుంది, మీకు సీటు రావాలని కోరుకుంటుంది. ఎందుకంటే మీకు సీట్ వస్తుంది కదా, మేము ఈజీ గెలుస్తాం ఇంట్లో ఉండి, అది కదా మాకు కావాలి, అంతే కదా. అందుకే రేపు మీకు సీటు రావాలి, మేము గెలాలి. మా చోడవరం నియోజకవర్గంలో జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలి, మా చోడవరాన్ని అభివృద్ధి చేసుకోవాలని మేమందరూ కూడా ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై జనసేన, జై హింద్. నా పేరు బలిజ మహారాజు, రోలగొండ మండల అధ్యక్షుడిని. అయ్యా కర్ణం ధర్మశ్రీ గారు పివిఎస్ఎన్ గారి మీద అవాకులు చివాకులు చెడుతున్నారు. మీరు అవి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందు గురించి మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తున్నానంటే, రోలగుంట మండలంలో మా కొమరవల ఆవని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని చెప్పారు.
కనీసం దాని వైపు ఎప్పుడైనా చూసారండి మీరు? ఇదే విధంగా ఎక్కడైనా గ్రామాల్లో, ప్రతి గ్రామంలో మేము లక్ష్యం పాంప్లెంట్ పట్టుకొని ప్రతి గ్రామానికి మేము తిరుగుతప్పుడు వీడు ఎప్పుడు పోతాడని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారయ్యా. అది మీరు కొద్దిగా ఆలోచించండి. అదేవిధంగా నిన్న మన బుచ్చిపేట మండలంలో మీ కార్యకర్తలు, నాయకులందరూ కూర్చోబెట్టి చాలామంది ఇటువంటి ధర్మశ్రీ మాకు వద్దురా బాబు అని చెప్పి వాళ్ళందరూ కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని పారదోలడానికి వాళ్ళందరూ రెడీ అయ్యారు. అంటే మీరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడుతున్నారా, లేకుంటే అసెంబ్లీలో పోయి బుర్రకథ అదేవిధంగా భజన చేసుకుంటున్నారా? సమస్యలు గాలికి వదిలేసి నోటికొచ్చే విధానంగా మాట్లాడటం మీకు తగదు. ప్రజా సమస్యలపైన శ్రీ పివిఎస్ఎన్ రాజు గారు పోరాడుతుంటే దాన్ని వెటకారంగా తీసుకొని మీకు నచ్చే విధంగా మాట్లాడిస్తారా? దానికి వత్తాసు పలకడానికి దొండ రాంబాబు గారికి సపోర్ట్ చేసుకుంటూ ఆయన ముందుకు వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. మీరు అసలు నియోజకవర్గంలో ఏ సమస్యలను మీరు పూర్తి చేశారు? గతంలో ఎమ్మెల్యేగా మీరు పోటీ చేసే ముందు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని హామీలు నెరవేర్చారు? మీరు రండి, మేము మాట్లాడుకుందాం అని ప్రజలు కూడా మిమ్మల్ని చీకొడుతున్నారు. రేపు పొద్దున్న మీకు టికెట్ ఉంటుందో పోతుందో తెలియదు, కానీ మమ్మల్ని మాత్రం 20 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు మిమ్మల్ని కూర్చోబెట్టినందుకు మమ్మల్ని 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు. అది మీకు ఎంతవరకు కరెక్టో ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. రేపు పొద్దున్న ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఇటువంటి వాడిని నియోజకవర్గం నుండి, మాడుగుల నుండి ఏ విధంగా తరిమేశారో అదే చోడవరం నుండి మిమ్మల్ని తరిమేసే రోజులు త్వరలోనే 2 నెలల్లో ఉన్నాయి. అది మీరు ఆలోచించుకొని నడుచుకుంటే బాగుంటుంది. ఈ రోజు రోడ్లు వేసేసి శంకుస్థాపన చేసేస్తున్నారు కదా. మీరు ఎప్పుడు వేసేస్తారు? ఎన్ని రోజులు అవుతుంది? 5 సంవత్సరాల దగ్గర కాలం అవుతుంది మీకు ఎమ్మెల్యే అయ్యి. ఎక్కడైనా రోడ్డు ముక్క వేసారా మీరు? అది మీరు ఆలోచించుకోవాలి. ప్రజలు కూడా వీడి కారు మీద వస్తున్నాడు, ఎలా వెళ్ళిపోతున్నాడు కుయ్యి అనుకుంటున్నాను, వీడికి ఏం పట్టించుకోరు. అవసరమైతే ఎవరో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి భజన చేసుకోవడం తప్ప నియోజకవర్గాన్ని మాత్రం గాలికి వదిలేశాడు అని ప్రజలు ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు. అది మీ వర్గం వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. ఇటువంటి ఎమ్మెల్యేని వెనకాల మేము తిరిగాం, మా చెప్తే మేమే కొట్టుకోవాలి అని చెప్పి ప్రజలు కూడా, మీ వెనకాల ఉన్న కార్యకర్తలు కూడా చాలా మంది బాధపడుతున్నారు.